జై శ్రీరామ్. ఎస్, మార్నింగ్ నుంచి మనము ప్రతి చిన్న టెంపుల్ పెద్ద టెంపుల్ ఏది కాదు, ఎందుకంటే హనుమంతుడు రాముడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అలాగే ఆ హనుమంతుడి ప్రేరణతోటి ఈ వానరులమైన మేము కూడా ఆ రాముడి భజన ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్తాం అన్నమాట. అలానే ప్రతి వీధిలో వాడవాడలో ఆ రాముడికి సంబంధించి పూజా కార్యక్రమం ఎక్కడ జరుపుకున్నా ఈరోజు మనం చూస్తున్నాము, ఆ లైవ్ కార్యక్రమాలు చూస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరూ ఆ అయోధ్య రాముడిని దలుచుకొని ఈ లక్ష్మణ రామ సీతా సమేత హనుమాన్ దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సౌభాగ్యాలతో ఆశీర్వాదాలు ఉండాలని ఆ రాముడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాముడు ఈరోజు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే శుభకృత నామ సంవత్సరంలో ఇలాంటి దివ్యమైన రోజున ఆయనకి ప్రాణప్రతిష్ఠ జరుపుకోవడం, అది మనందరం కల్లార చూడడం ఎంతో భవ్యమైనది. అందరికీ జై శ్రీరామ్. बोलो सियावर रामचंद्र भगवान की జై రామ్, జై జై శ్రీరామ్. ఎస్, ఈరోజు భారతదేశమంతనే కాదు ప్రపంచ మూలల్లో మన రాముడికి సంబంధించి అయోధ్య నిర్మాణం ప్రతి ఒక్కరికి జనవరి 22 గుర్తుండిపోయింది. 500 సంవత్సరాల కళ నెరవేరింది. మన పూర్వీకులకు ఎవ్వరికీ దక్కని అదృష్టం మన జనరేషన్కి దక్కింది, ఆ రామ మందిరాన్ని చూసే అవకాశం. అలాంటిది మన కోమటివాడ చార్మినార్ దగ్గర ఉన్న ఏ ఏరియాలో చూసుకున్నా కూడా ఇక్కడ ఏ పండుగలైనా ఏదైనా సరే సనాతన ధర్మం హిందూ ధర్మంకి సంబంధించి చాలా ప్రత్యేకతలతో చేస్తారు. అలాంటి భారత నవయుగ సంఘం దగ్గర మనమున్నాం అన్నమాట. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణంలో ఈరోజు శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అమ్మవారి దేవాలయంలో భారత నవయుగ సమాజం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆ స్వామివారిని నామస్మరణ చేస్తూ ఈ యొక్క బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠను లైవ్లో ఎల్సీడీ ద్వారా వచ్చిన భక్తులందరికీ వీక్షణ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా చేపట్టడం అయింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 30 మంది దంపతులు పాల్గొని అంగరంగ వైభవంగా స్వామివారి సేవలో పాల్గొని ఆ యొక్క రాముల వారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా 500 సంవత్సరాలుగా భవ్యమైన దివ్యమైన రామ మందిరం కోసం 4 లక్షలకు పైగా బలిదానాల తర్వాత అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణమైంది. ఈ యొక్క భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణంలో ఈరోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో శ్రీ నరేంద్ర మోడీ గారి ఆతిథ్యంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ యొక్క హిందువుల కళల సాకారం అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం ఇందులో స్వాభిమాన సంకేతం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. మా బస్తీలో బోనాలు పండుగ తర్వాత నవరాత్రులు, శరన్నవరాత్రులు, వసంత పంచమి, ఉగాది నవరాత్రులు, ఇలా అన్ని పూజలు చేస్తూ ఉంటాము మేము బస్తీ వాళ్ళం అందరం కలిసి. ఈ నేటి ప్రోగ్రాం ఏంటంటే ఈ శ్రీరామచంద్రునిది చాలా ఘనంగా అయింది. ఇది మా అందరి జన్మలకు ఇది చాలా గొప్ప విషయము. ఇటువంటి పరిస్థితిని అంటే శ్రీరామచంద్రుడు అక్కడ ప్రాణప్రతిష్ఠ కావడం మేము చూడడం అనేది మా జన్మకు చాలా 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 అదృష్టవంతులం అని చెప్పా. మేమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు అదృష్టవంతుడు. 500 సంవత్సరాల తర్వాత రాముడికి తను ఉండడానికి, మన భారతదేశంలో పుట్టి నడయాడిన రాముడికి, శ్రీరామచంద్రుడికి ఇల్లు లేదన్నారు. ఈరోజు దొరికింది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా రైట్. జై శ్రీరామ్. అమ్మ వెళ్ళాను నేను. ముందు వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గుడి కట్టారు అని వినిపిస్తుంది, ఆ సందర్భం మళ్ళీ పోవాలనిపిస్తుంది. టెంట్లో ఉండే ముందు నేను చూసిన. రైట్. ముందు వెళ్ళినప్పుడు టెంపుల్ పరిస్థితి ఎలా ఉంది? ఖాళీ మామూలుగా టెంట్ వేసి పెట్టిండ్రు దేవుణ్ణి, అంతే. చాలా దూరం నడవలసి వచ్చింది, 10 కిలోమీటర్ల వరకు. ఇక ఇప్పుడైతే పోవాలి, మళ్ళీ పోవాలి.